రండి 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 కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి. ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భారీ పుడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు, ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీద అంకులనే పిలిపిస్తాలండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అబ్బో, అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సర్లే అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా. నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? సారీ, మర్చిపోయాను. ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సలు అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సార్, పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో, అబ్బాయి అలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు. మరొకడైతే గుండె పగిలి డామ్మని చచ్చిన. ఏడ్చావులే, అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మా అందం చూసి. పునోరు పోయి. పిల్ల బెకరాస్ గోడ్లో బంగారం కొండలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం ఆ లేదు. కొంప తీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే, నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను. అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి, వాడి పోలికేంటి? అమ్మాయిది నా పోలిక. వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? పక్క ఇంట్లో ఉన్నాడు కదండి, కోఆపరేషన్ ఏమో. ఏమ్మా, ఎంతవరకు చదివావు? MBA. అదేంటి నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న. MBA చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతోంది. చదువుదేముందిలే. ఏమ్మా, నీకు నా మనవడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదు అనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అమ్మో, అబ్బాయిని సరిగ్గా చూడలేదు అనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అలాంటిది ఏం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి, ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే. ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటారు. భర్తవు నువ్వు ఉండగా వాడిని సలహా అడగడం ఏంటి అసహ్యంగా? పక్కిళ్ళు అన్నారుగా, హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య, తను 10th ఫెయిల్ మావగారు. మామగారా? చూసారా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మావగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డెఫినెట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తారు. ఇలాగా? అలాగే. వనకం సార్. చలికి వనకుండా అలా ఉంటాం, మీకైతే అలవాటైపోయింది. వాంగ సార్. కారులోంచి దిగేటప్పుడు ఒంగోలని మాకు తెలుసు. Good morning, sir. May I help you? నువ్వేం హెల్ప్ చేయక్కర్లేదు, మా మామూలు రూమ్ బుక్ చేశాడు. తాళాలేవు. Do you have any reservations, sir? ఓ యా, ఐ ఇంగ్లీష్ వెరీ వెల్ స్పీక్. బిఏనో ఐ కమింగ్ బెజవాడ ఫ్రమ్ హనీమూన్ అంకుల్ అరేంజ్డ్ బుకింగ్ రూమ్ హియర్. Sorry, sir. I'm not getting you. సి ఐ రాజబాబు హైదరాబాద్ ఎస్ఐ. షీ మై వైఫ్. వి కమ్ హనీమూన్. అబ్బా, సైకిల్ స్టాండ్ లో పనిచేసేవాడు కూడా ఇంత ఇంగ్లీష్ రాదండి బాబు. ఏం లాభం, దీనికి అర్థం అవట్లేదు. తెలుగు అని నాకే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ దానికే అర్థం అవుతున్నాయి. బాగుందా? What are you exactly expecting, sir? బెజవాడ, దుర్గగుడి,
కృష్ణా రివర్ రీసెంట్లీ పుష్కరాలు ఆవిడ గోయింగ్. అడుగుతుంది అది కాదండి. యాక్చువల్లీ వి హ్యావ్ ఆగు, నేను మాట్లాడుతున్నాం కదా. బిఏ చదివి నా ఇంగ్లీషే దానికి అర్థం అవట్లేదు. 10th ఫెయిల్ నీ ఇంగ్లీష్ అర్థమైపోతుందా? సి మిస్, ఐ కమింగ్ బెజవాడ, హర్ ఫాదర్ బుకింగ్ రూమ్. Sorry, I can't understand, sir. ఛీ, దీనమ్మ ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దీనికి అర్థం అవట్లేదు. తెల్లతోలు ఉంది కదా అని ప్రతి అడ్డమైన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటివే. ఈయనతో పెట్టుకుంటే పని అవ్వదు కానీ మీరు మాట్లాడండి అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వి హ్యావ్ ఎ రిజర్వేషన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఎస్వి రంగారావు ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్టర్ రాజబాబు అండ్ సౌందర్య కమింగ్ ఫ్రమ్ విజయవాడ. విల్ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్? Yes, of course. దిస్ ఇస్ యువర్ కాటేజ్ మ్యామ్. సో నైస్. ఓకే. రూమ్ చాలా బాగుంది కదండి. అలా చూస్తున్నారేంటండి? నీకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చు? మీరు నన్ను క్షమించాలి. నేను చదివిన 10th కాదు. నేను అప్పుడే అనుకున్నా నువ్వే ఎల్కేజీ యూకేజీ అని. కాదండి, MBA. బిఏనా? అవునండి, 10th వరకు ఇక్కడే ఊటీలో చదివి ఆపై చదువులన్నీ ఆస్ట్రేలియాలో చదివాను. మనీ అమ్మ, నాకు 10th ఫెయిల్ అని అబద్ధం ఎందుకు చెప్పారు? మీ భార్య మీకన్నా ఎక్కువ చదివిందని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని. చెప్పకుండా ఫూల్ చేశారు. సర్లే, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. నువ్వు ఎంబీఏ నేను బిఏ అంటే నన్ను రిఫ్రూట్ చూసినట్టు చూస్తారు. ఏంట్రా మా మాటలన్నీ విన్నావా? విన్నా పర్లేదులే, నీ ఫేస్కి తెలుగు అర్థం కాదుగా. సారీ, అపార్థం చేసుకున్నారు సార్. నాకు బాగా అర్థం అవుతుంది. నేను పక్కా తెలుగు వాడిని. మాది పిచ్చుకలంక. సర్లే, ఈ విషయం ఎక్కడ చెప్పుకో. పిచ్చుకలంక విషయం సార్? కాదు, నేను బిఏ మా ఆవిడ ఎంబీఏ అన్న విషయం. ఓకే సార్, మీరు MBA ఆవిడ BA అని చెప్తాను. ఇదిగో. ఎస్. న్యూస్ పేపర్ 3 రూపాయలు సార్. ఆ డబుల్ పేపర్ కాదు, నీకే టిప్పు. టిప్? అవును, పోయి టీ తాగు. సార్, ఇది సిల్లి సూర్యరావు గారి కాకా హోటల్ కాదు సార్, 5 స్టార్ హోటల్. మాకు తెలుసు. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. సార్, మీరు ఇక్కడ టిప్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా ₹1.5 ఇచ్చి తెలుగోడు పరువు తీకండి సార్. మేనేజ్మెంట్ తెలిస్తే మీ ఫోటో తీసి రిసెప్షన్ లో పెడతారు. దేనికి? గుడ్ కస్టమర్ అనా? బ్యాడ్ కస్టమర్ అని. నెక్స్ట్ టైం రూమ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. సంపాదిస్తే తెలుస్తుంది బాబు డబ్బు విలువ. మీ జీతం ఎంత సార్? 10,000. నాకు నెలకి టిప్పే 20,000 వస్తుంది. ఇదిగో బాబు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీలాగే మీ మనసు కూడా విశాలమైంది. ఆ టిప్ ఇచ్చావా అప్పిచ్చావా? టిప్పేనండి. అందరు మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళందరూ రూపాయి బిళ్ళలు మింగి సావాలి.